ప్రతి 20 yearsకి జనరేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ వచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉంటాయో బగ్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఐ యామ్ ద బిగ్గెస్ట్ బగ్ ఆఫ్ ది జనరేషన్. హలో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసానమ్మా, అదే చిన్నపిల్లోడు హార్ట్ సర్జరీ గురించి. అది మీరేనమ్మా? అవును సార్, మేమేనండి ఆ యాడ్ ఇచ్చింది. ఓకే అమ్మా, మీకు ఏమవుతాడమ్మా అబ్బాయి? నా కొడుకేనండి. అదేనమ్మా, నేను ఫండ్ ఇద్దాం అనుకుంటున్నాను. అమౌంట్ ఎలా పంపించాలి? సార్, మీరు మీ నెంబర్ చెప్పారంటే మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీరు ఏ యూపీఐ ద్వారా అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సరేనమ్మా, నాకు ఈ నెంబర్కే పంపించండి. సార్, మీకు లింక్ వచ్చాక ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీనా? ఓటీపీ దేనికమ్మా? పిల్లోడికి చాలా ఎమర్జెన్సీ అమ్మా, డబ్బులు కడితేనే ఆపరేషన్ స్టార్ట్ చేయగలం, లేకపోతే లేదు. ఒక్క గంట టైం లేదమ్మా, త్వరగా గంట సార్ ప్లీజ్ సార్, డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాం సార్. సార్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి, మీరు కొంచెం త్వరగా చెప్పారంటే. సరేనమ్మా. వచ్చింది, మీరు ఓటీపీ చెప్పారంటే. 3936 అమ్మా. హలో. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు సార్? మేము ఇన్స్టాంట్ లోన్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. లోన్ ఏం అవసరం లేదు సార్. మీ మొబైల్ నెంబర్ మీద మీకు లోన్ 20 lakhs దాకా మీకు లోన్ అప్రూవ్ అయింది సార్. 20 lakhs? అవును సార్. సిబిల్ స్కోర్ కూడా పెద్దగా ఏం లేదు సార్. ఇప్పుడు న్యూ రూల్స్ ప్రకారం సిబిల్తో సంబంధం లేదు సార్. ఇప్పుడు మీరు ఇలానే అంటారు, మళ్ళీ ఇంట్రెస్ట్ అని మమ్మల్ని సాగొట్టాలి సార్. లేదు సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ సార్ మా బ్యాంక్లో, 20 paisa సార్. 20 paisa? అవును సార్. దీనికి ప్రొసీజర్ ఏంటండి సార్? ఇప్పుడు వాట్సాప్లో కనుక మీరు నాకు పాన్ అండ్ మీ ఆధార్ కార్డ్ సెండ్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తా సార్. వాట్సాప్ చేయాలా? అవును సార్. సరే, పంపిస్తాను, చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇప్పుడు మీ అకౌంట్కి ఒక 1 rupee సెండ్ అవుతుంది, ఒకసారి చూడండి. 1 rupee నా అకౌంట్లో పడుతుందా? అవును సార్. దేనికండి ఇది 1 rupee? సార్, కన్ఫర్మేషన్ కోసం సార్. ఓకే. వచ్చిందండి, 1 rupee పడింది. సార్, ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ చెప్పగలరా? ఓటీపీనండి, ఓకే. 6293. ఇప్పుడు 20 lakhs నా అకౌంట్లో పడిపోతాయండి. హలో. హలో. హలో, రావు గారు అండి మాట్లాడేది? అవునండి, మీరెవరు? అదే OLXలో సోఫా చూశానండి, అందుకే కాల్ చేశాను. ఏమే, OLXలో ఏమన్నా సోఫాల గురించి పెట్టావా? ఇదొక్కటి ₹10 వస్తుందంటే చాలు, ₹5 వస్తువు అయినా OLXలో పెడుతుంది. అమ్మా చెప్పమ్మా, కాస్ట్ ఇప్పుడు ఎంత ఉందండి? సోఫానమ్మా, కనుక్కున్నానమ్మా, 20,000 సోఫా, ₹1 కూడా తగ్గలేదు. అంటే ఆ కలర్ చాలా సెంటిమెంట్ మా మదర్కి. చూడండి, 18 చేసుకోండి లాస్ట్. ఏంటయ్యా సెంటిమెంట్ అంటున్నావు? 2,000కి ఆలోచిస్తున్నావే. 18,000 అంటే కాదు, 20,000 కన్నా బెటర్ ప్రైస్ ఉంటేనే ఇస్తా. సరే, మీకొద్దు నాకొద్దు, 21 ఫైనల్ చేసుకోండి. ఇదేదో బానే ఉందే. సరే, అడ్వాన్స్ ఇస్తానంటే చెప్పు, నేను యాడ్ డిలీట్ చేస్తా, సరేనా? సరే అండి, నేను ఒక లింక్ పంపిస్తాను, దాంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, నేను అడ్వాన్స్ వెంటనే వేసేస్తా. మీకు ఒక ఓటీపీ వచ్చింది, చెప్పగలరా? ఓటీపీనా? ఎందుకమ్మా? అంటే మాది మిలిటరీ అకౌంటు, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అందుకేనండి. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చిందా అండి? అమ్మా, ఓటీపీ వచ్చింది, చెప్తాను, రాసుకో మరి. ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏం ప్రాబ్లం ఉండదండి. 2390. ఓకే అండి, వచ్చిందండి, థ్యాంక్ యూ అండి.
ఏమా అడ్వాన్స్ పడుతుందా ఇప్పుడు? చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకుంటా. లైన్లోనే ఉంటానండి. నా అకౌంట్ లేదు, 20,000 కట్ అయింది. ఇప్పుడు ఎలాగబ్బా? అయ్యో, అంటే వీళ్ళు ఫ్రాడ్సా? ఏమండి సోఫా సేల్ అయిపోయిందా? నాయనా, అమ్మ క్యారేజ్ ఇచ్చుండాది. అమ్మ యాటికి పోయిందిరా? అమ్మ పెద్దమ్మల ఇంటికి ఆడిపోయినది. నీ ఉద్యోగం సంగతి ఏమైందిరా? వస్తుంది నా, నిదానంగా వస్తుంది. ఫోన్ కోసం వెయిట్ చేస్తా ఉండా. సరే పో, నువ్వు ఇంటికి పో, నేను ఆలస్యంగా వస్తా. సరే నాయనా, వస్తా. హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ టాప్ ఎంఎన్సీ. అవును సార్, చెప్పండి సార్. జాబ్ కోసం అప్లికేషన్ వేసింది నేనే సార్. జాబ్ మీద ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఫ్రెషర్ని సార్, దాంట్లో మెన్షన్ చేశాను కదండి సార్. ఓకే, అంటే మా ఎంఎన్సీస్లో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మాత్రమే రిక్రూట్ చేసుకోవాలని పెట్టుకున్నారు. సార్ ఎలాగోలాగా హెల్ప్ చేయండి సార్. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేద్దాం, కొంచెం ఖర్చు అవుతుంది తెలుసు కదా మీకు. సరే లేరా. సరే సార్, నో ప్రాబ్లం. మీరు ఫ్రెషర్గా జాబ్ చేయడానికి దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉందండి. ఓకే సార్. ఈ ప్రొసీజర్ కోసం మీరు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ గురించి మనం ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సార్. ఇప్పుడు మాత్రం ఒక 1000 రూపాయలు కట్ అవుతుందండి. మీ అకౌంట్లో 1000 రూపాయలు ఉందా? మా నాన్న అకౌంట్లో ఉన్నాయి, పర్లేదా సార్? పర్లేదండి, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేస్తే మీ నాన్న నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే. మీరు యూపీఐ ద్వారా దాన్ని ఇప్పుడు పే చేయొచ్చు. ఒకసారి మీ నాన్న నెంబర్ చెప్పండి. 9853645115. ఓకే అండి, నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. మీకు ఓటీపీ రాగానే నాకు చెప్పండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీ నాన్న నెంబర్కి ఒక ఓటీపీ వచ్చిందా? ఓటీపీ నెంబర్ ఏదో వచ్చిందిరా. ఓటీపీ చెప్తున్నాను సార్. 2638 కరెక్టే కదండి? 2638 కరెక్టే సార్. ఓకే అండి, మీ కాల్ లెటర్ ఇప్పుడు ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఓకే సార్. ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మనం ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సార్. నేను వెళ్ళొస్తానన్నా. సరే. అరే నాన్న, నా ఫోన్లో 50,000 కట్టైనట్టు వచ్చిందిరా. ఓకే. గాయస్, ఇంకొద్దిసేపట్లో పెళ్లి చూపులు జరగచ్చు. ఐ మీన్ వీఆర్ అండర్ సైబర్ అటాక్. ఏ టైంలో అయినా పోలీసులు రావచ్చు. What are we gonna do? దట్స్ నాట్ మై టాస్క్. అరే అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? If you can't help us, at least suggest us something. Call bug. $2 కోట్లు పూర్తి కావడానికి ఇంకా ఎంతో మిగిలింది. It's just 20,000 bug. We are almost done. ఆల్మోస్ట్ అంటే ఎప్పుడు అయిపోయినట్టు కాదు. Bug, we are getting one more call. టేక్ ఇట్. హలో. అది సోషల్ మీడియాలో మీ
పోస్ట్ ఒకటి చూశానండి. అదే మీ బాబుకి హార్ట్ ఆపరేషన్ అని. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు జెన్యూనేనా? జెన్యూనేనండి. మేము చాలా చోట్ల ట్రై చేసి లాస్ట్కి ఎక్కడికి కుదరక ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒక హౌస్ వైఫ్నండి. కానీ నాకు ఈ వయసులో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పోయాక పాప కోసం తప్పలేదు. ఈ అమౌంట్ నాకు నా ఫ్యామిలీకి చాలా అవసరం. నిజం చెప్పండి, ఈ డబ్బు ఆ బాబు దాకా చేరుతుందా? జస్ట్ సే yes. చేరుతుందండి. సరే అండి, నేను పంపిస్తాను. జస్ట్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ లీవ్. మిగతాదంతా నేను చూసుకుంటాను. వాళ్ళకి క్లూ అనే ఆలోచన వచ్చేలోగా మొత్తం క్లియర్ అయిపోవాలి. నా కమాండ్ కోసం వెయిట్ చేయండి. కాపీ దాట్. అందరూ షఫల్ అవ్వండి. ఎవరు ఒకటే చోటు ఉండదు. గంధియానా? ముందు కార్ది అడ్డంగా ఉంది. బీ కేర్ఫుల్. ఓకే సార్. రే 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 ఏంటి గన్ తీస్తున్నావు? పబ్లిక్ ప్లేస్ రా, పీపుల్ ప్యానిక్ అవుతారు. గన్ లోపల పెట్టు. ఓకే సార్. పదా. సార్, ఒకవేళ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటే? ఒకవేళ స్టెప్స్ నుంచి వస్తే? ఒకవేళ లిఫ్ట్ నుంచి వస్తే? ఓకే, నేను స్టెప్స్ పైన వస్తా, నువ్వు లిఫ్ట్లో వచ్చాయి. ఓకే సార్. ఓకే. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. పిల్లలు ఉన్నట్టున్నారు, గన్ లోపల పెట్టడం బెటర్. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు సిచ్యువేషన్ని మనమే డామినేట్ చేయాలి. ఎస్, యూ కెన్ డూ దిస్. ఏసీ రిపేర్ ఎన్ని రోజులు చెప్పాలయ్యా మీకు? ఏంటి 1 మంత్ నుంచి కాల్ చేస్తున్నాం 305లో ఏసీ రిపేర్ ఉందని. ఒక్కరు సరిగా పనిచేయరు. మేనేజ్మెంట్కి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ క్యాబ్ వాడు ఎక్కడ చచ్చాడో ఏంటో. హలో, వచ్చావు బాబు? ఓకే, వస్తున్నా. ఏసీ రిపేర్?
సార్ ఏంటంతా క్లీన్ చేశారా? అవును సార్. అంత బ్రెయిన్ పెట్టి ఆలోచించద్దు, అక్కడ ఏం దొరకదు. లెట్ మీ ట్రై సార్. మీరు చెప్పింది కట్టే సార్. సిస్టంలో ఏం లేదు, ఇట్స్ ఎంటీ. సిస్టంలోనే కాదు, ఇక్కడ మొత్తం ఎంటీ. లొకేషన్ని రెంట్కి తీసుకున్నారు, రిజిస్టర్లో ఫేక్ నేమ్స్ ఎంటర్ చేయించారు, ఇచ్చిన నంబర్స్ కూడా ఫేక్. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటావా, కష్టం. లొకేషన్ని పూర్తిగా కమాండ్లోకి తీసుకున్నప్పుడే ఇంత పెద్ద స్కామ్ చేయగలరు. మోర్ ఓవర్ ఆ డస్ట్బిన్ చూసావా ఎంత క్లీన్గా ఉందో, దీన్ని బట్టి అర్థం కావాలి ఇక్కడేం దొరకదని. లెట్స్ మూవ్. ఏంటది సార్? ఇదేదో పురుగులాగా ఉంది సార్. ఇట్స్ అ బగ్. క్లూ ఇచ్చాడా? ఛాలెంజ్ ఇచ్చాడు. ఎందుకైనా మంచిది ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. సార్ Everybody do exit except one. అవును, ఇంతకీ బ్లాక్ క్యాప్ ఎక్కడ? కాపీ దాట్. పట్టుకోకు, ఫాలో చేయి. కానీ సార్, డూ వాట్ ఐ సెడ్. షట్. వన్ పట్టుకోవాల్సింది సార్, అనవసరంగా వదిలేసాం. ఎలాగెలాగా? పట్టుకోవాల్సింది సార్, అనవసరంగా వదిలేసాం. ఎలా కనిపిస్తున్నా నీకు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తున్నానా? అవును, అవినీతి పరుణ్ణే. ఇక్కడ నీకు ఒకటి చెప్తా, జాగ్రత్తగా విను. మనం ఒక పిక్ పాకెట్ని పట్టుకున్నాం అనుకో, మనకెంత వస్తుంది? మన పర్సులో 1000 రూపాయలు ఉంటే 200. అదే సూట్ కేసు కొట్టేసిన పట్టుకుంటే? సూట్ కేసులో ఒక 1,00,000 రూపాయలు ఉంటే 20,000. అదే ఒక బ్యాంకు కన్వేషణ పట్టుకుంటే? 1 కోటి రూపాయలు ఉంటే 20 లక్షలు. అదే ఒక పెద్ద స్కామ్ చేసిన పట్టుకుంటే? ఏమో చెప్పలేం సార్, ప్రిడిక్ట్ చేయలేం సార్. ఎగ్జాక్ట్లీ. క్రైమ్ ఎంత పెద్దదైతే లాభం అంత ఉంటుంది. నాకు తెలిసి ఇది ఇక్కడితో ఆగదు, ఈ కథ చాలా దూరం పోతుంది. వాళ్ళు ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేయబోతున్నారు, మన ఇద్దరం లాభపడతాం. వద్దు సార్, నాకు అవినీతి డబ్బొద్దు.
సరే, ఇలా ఎంతకాలం ఉంటావో నేను చూస్తాను. యుద్ధంలో శత్రువు మీదకి వేసే మొదటి బాణం రాజుదై ఉండదు, తన సైనికుడిదై ఉంటుంది. అలా మన వైపు నిలబడి యుద్ధం చేసే సైనికుల్ని పట్టుకురా. రేయ్, ఏం చేస్తున్నావురా? రేయ్, బయటకు రారా. రానన్నా. బయటకు రా. నువ్వు కొడతావన్నా. రాకపోయినా కొడతా. అందుకేనన్నా నేను రానంటుంది. రాకపోతే చంపేస్తారా? చంపే అన్నా, చంపేయి. కానీ అన్నా, అందుకే కదన్నా ఇక్కడికి వచ్చింది. అసలు ఎందుకు సూసైడ్ వేసుకోవాలనుకున్నారా? రేపు నా పిల్ల బర్త్డే అన్నా. నా పిల్ల? అసలు నీ వయసు ఎంతరా? నిబ్బా నా కొడక, ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది నా పిల్ల అనేది. అదంతా నా పర్సనల్ అన్నా. మొహం పగిలిపోద్ది పర్సనల్ అంటే. అదంతా కాదన్నా, రేపు నా పిల్ల బర్త్డే, గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వు. ఏ సిల్క్ చాక్లెట్ టెడ్డీ బేర్ ఇచ్చేయి. దానికి సూసైడ్ ఏంట్రా? అది కాదన్నా, ఐఫోన్ అన్నా. అమ్మని అమ్మ, 1,00,000 రూపాయలు. ఏది సగం కొరికే స్నాప్లు ఉంటుంది, 2 కెమెరాలు ఉంటాయి, అదేనా? సగం కొరికిన యాపిల్ కరెక్టే కానీ కెమెరాలు 2 కాదన్నా, 3 అన్నా. ఓడి అమ్మ, 1,00,000. అసలే నా పిల్ల కాంపిటీషన్ ఎక్కువ అన్నా. నేను ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వకపోతే దాన్ని ఎవడైనా పటాయించి ఎత్తుకెళ్ళిపోతే? చూడు తమ్ముడు, జస్ట్ ఐఫోన్కే వదిలేసేదాన్ని అమ్మాయి అనకూడదు, నా పిల్ల అని అస్సలు అనకూడదు. అన్నా, ఫుకత్ మే జ్ఞాన్ మధ్యనా. ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. ఐఫోన్ ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఐఫోనే కదా, ఇచ్చేద్దాం. అన్నా, బ్లాకప్ మొత్తం క్యాషేనా? ఫోన్ పే లేదా? నిబ్బా నా కొడక, లేదురా, మొత్తం క్యాషే. అన్నా, అన్నా నిన్నే. నాకు ఇంత హెల్ప్ చేసినావు, నేను నీకోసం ఏమైనా చేయగలనా? నాకు నువ్వేం హెల్ప్ చేయలేవులే, లైట్ తీసుకో. అన్నా, ఇందులో 50,000 ఎక్స్ట్రా ఉన్నాయి. అలానే టెడ్డీ బేర్, సిల్క్ చాక్లెట్ కూడా తీసుకెళ్ళు. అన్నా, పిల్ల కోసం సూసైడ్ అటెంప్ట్ చేసినా తక్కువగా చూడకన్నా. అసలు మన రేంజే వేరు. ప్లీజ్ అన్నా చెప్పన్నా, నేను నీకు సాయం చేస్తాను. ప్లీజ్ అన్నా చెప్పన్నా. అసలు ఎవడ్రా నువ్వు? ఇన్స్టాగ్రామ్ మోడల్. కోపంగా అరిచే గొంతు వెనకే నిజమైన బాధ, నిలువెత్తు అమాయకత్వం ఉంటుంది. అదే మనకు కావాల్సిన మొదటి లక్షణం. హలో, మీ బైక్ ఈఎంఐ పెండింగ్ ఉందండి, ఇవాళ పే చేస్తారా? సార్ అలా కాదు సార్, చూడండి సార్, కొద్దిగా ఈ రోజులోపు పే చేయండి. మీరు పే చేయలేకపోతే ఇంటికాడికి రావాల్సి వస్తుంది. అవన్నీ కాదు, నువ్వు మర్యాదగా పే చేస్తావా, పే చేయవా? ఎవడికి ఇబ్బందులు ఉండవు, ప్రతి ఒక్కడికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనాడు ఎవడున్నాడు ఇక్కడ? ప్లీజ్ దయచేసి టుమారో వచ్చి పే చేసేయండి సార్, ఇబ్బంది పెట్టకండి. నాకు అమౌంట్ కావాలి, నువ్వేమైనా చేసుకో, రేపు వచ్చి అమౌంట్ పే చేయండి ప్లీజ్. మీరు మొత్తం అమౌంట్ పే చేయండి ఏమన్నా చేసి, లేదంటే మాకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది.
దయచేసి అర్థం చేసుకోండి. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? నిన్నే తమ్ముడు, నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు బ్రో, లైట్ తీసుకో. పర్లేదు చెప్పు. నా హెడేక్ నీకెందుకు బ్రో? నీ కోపం వెనక ఏదో పెయిన్ ఉంది. క్రెడిట్ కార్డ్ బిల్లా? అవును బ్రో, ఎమర్జెన్సీ. ఎంత? ఒక 2 lakhs. అంతేనా? ఇంకా ఏమైనా? అంటే నెక్స్ట్ మంత్ మా చెల్లి పెళ్ళి కూడా ఉంది బ్రో. ఇంకా ఏమైనా? పర్లేదు చెప్పు. ఇల్లు కూడా తాకట్లో ఉంది. ఇవన్నీ క్లియర్ చేసి ఆ తర్వాత నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు బ్రో. ఒక 10 లక్షలు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా కస్టమర్స్ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నా బ్రో. 10 లక్షలు? అవును బ్రో. సరే కట్టేద్దాం. హే బ్రో, హే బ్లాక్ క్యాప్, నాకు ఇంత హెల్ప్ చేశారు, మీకు ఏమైనా హెల్ప్ చేయగలనా? పర్లేదు స్వామి. ప్రాబ్లం ఏంటి తమ్ముడు? నిన్నే తమ్ముడు, ప్రాబ్లం ఏంటి? చూడు బాబు, వయసులో నీకంటే ఎంతో పెద్దవాన్నైనా తమ్ముడు అని ఎందుకు పిలుస్తున్నావో అర్థం కావడం లేదు. అసలే ఎన్నో కష్టాల్లో ఉన్న నాకు నిన్ను మందలించే ఓపిక, మాట్లాడే తీరిక రెండూ లేవు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఆ కష్టమే ఏంటి? నాకు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడికి చెప్పుకునేవాడిని. కానీ ఎందుకో తెలియదు, నీకు చెప్పాలనిపిస్తోంది. నాకు మనమరాలుంది బాబు, చిన్నపిల్ల, 4వ తరగతి చదువుతోంది. కంట్లో ఏవో నరాలు దెబ్బతిన్నాయని, కంటి చూపు మందగించిందని, తొందరగా ఆపరేషన్ చేయకపోతే శాశ్వతంగా చూపుపోయే ప్రమాదం ఉందన్నారు బాబు డాక్టర్. ఇప్పుడిప్పుడే కొడుకు కోడలు దూరమయ్యారన్న బాధ నుండి కోలుకుంటున్నాను. ఇంత బాధ మనసులో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చి పడ్డ బాధని ఎలా భరించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. శాశ్వతంగా చీకట్లో మగ్గిపోవాలని తలుచుకుంటే భయం కలుగుతోంది. అందుకే నా బాధ ఆ దేవుడికి చెప్పుకుందామని వచ్చాను బాబు.
అసలు ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు బాబు. చచ్చిపోవాలనిపిస్తుంది బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆపరేషన్కి ఎంత అవుతుందన్నారు? 12 లక్షలు అవుతుందన్నారు బాబు. షూర్, కట్టేద్దాం. ఏంటి సార్? స్కామర్స్ గురించి అప్డేట్ ఏంటి? లాస్ట్ టైం ఆఖరి నిమిషంలో మన నుంచి తప్పించి పారిపోయిన స్కామర్స్ వీళ్ళే సార్. హ్యావ్ ఎ లుక్. స్కామర్ నెంబర్ 1, షీజ్ ఎ బెస్ట్ యాక్టర్. తన నటనతో ఎవరినైనా మభ్యపెట్టగలదు. స్కామర్ నెంబర్ 2, వీడొక హ్యాకర్, ది యంగెస్ట్ హ్యాకర్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్. స్పెషాలిటీ ఏంటంటే 17 సెకండ్స్లో ఐఫోన్ని హ్యాక్ చేశాడు. వాట్? వాడి ఏజ్ కూడా 17నా? స్కామర్ నెంబర్ 3, మోటివేషనల్ స్పీకర్. వీడు మాటలతో ఎవరినైనా మోటివేట్ చేయగలడు. నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా వీడియో మోటివేట్ చేసి ఉండొచ్చు. స్కామర్ నెంబర్ 4, వీళ్ళందరిలో కన్నా వీడే మోర్ డేంజరస్. ఎందుకు? ఎందుకంటే వీడి గురించి మనకేం తెలియదు కాబట్టి. ఎవడి గురించి అయితే మనకేం తెలీదో వాడే మోర్ డేంజరస్. నేనే చెప్పాను. ప్రస్తుతానికి వీని పేరు బ్లాక్ క్యాప్ అనుకుందాం. వీళ్ళందరినీ నడిపిస్తుంది కూడా వీడే సార్. మనం వెతుకుతున్న బగ్ కూడా వీడేనని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సింపుల్. తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ థియరీ. ఈవెంట్లో లాస్ట్లో ఎవరు మాట్లాడతారు? హీరో. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి హీరో ఇంకా మాట్లాడలేదు. వీళ్ళందరినీ నడిపించేవాడు ఇంకా మాట్లాడలేదు. హీరో మాట్లాడే టైం అయింది. ప్రాబ్లం ఏంటి తమ్ముడు? ఏంటన్నా తీసుకెళ్లి కిడ్నీలుగా అమ్మేస్తావా? నన్ను ఎక్కడ తీసుకొచ్చావన్నా? అసలే బీడీ సిగరెట్ అలవాటు కూడా లేదన్నా. దాని యాపిల్ కోసం పోయి అనవసరంగా నా గులాబ్ జాముల మీదకి తెచ్చుకున్నా కదన్నా. సర్లే పదరా. ఏంటిది? ఉరితాడు కాదు కదా అన్నా? ఏంటన్నా ఇది? మెడలా అన్నా? అన్నా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకన్నా, అసలే భయం అన్నా. అన్నా అన్నేంటి నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయాడు? నాకు మీరు చేసిన సహాయానికి తిరిగి సహాయం చేయాలనుంది బాబు. కానీ నా వయసు ఎంతవరకు సహకరిస్తుందో తెలియడం లేదు. సాయం చేయాలంటే కావాల్సింది వయసు కాదు సార్,
మనసు. పదండి. చాలా థ్యాంక్స్ బ్రో. నువ్వు కనుక ఆ సహాయం చేయకపోయింటే నేను నిజంగా చచ్చిపోయేవాడిని. చావాల్సిన అవసరం లేదు, మళ్ళీ బతికే అవకాశం వచ్చింది. పద. గంతలు గట్టి మాట్లాడడం ధైర్యం అనుకుంటున్నావా? ధైర్యమా? కళ్ళకు గంతలు తీసేయండి సార్. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఇల్లుని ఎవడో కబ్జా చేశాడు. అది మీకు తెలియంగానే అదే ఇంట్లో మీరు సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నారు. కానీ కష్టాలనే తీర్పే మీరు ఈరోజు సంతోషంగా నా ముందున్నారు సార్. సిగ్గుండాలి సార్ ఆ మాట అనడానికి. ఊచల వెనకలు ఊపిరి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? నువ్వేమన్నా దేవుడు అనుకుంటున్నావా? సరే, మీ సమస్య తీర్చడానికి ఏ దేవుడు వచ్చాడు? పోనీ అలా వచ్చిన వానైనా మీరు దేవుడు అనుకున్నారా? లేదే. ఇప్పటికీ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సార్. ఒకవేళ ఉండాలనుకుంటే మీ స్థానం మీకోసమే ఉంటుంది, వెళ్ళి నించోండి సార్. ఇంకా ఎవరైనా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక రాజు ఉండేవాడంట. తన ప్రజల్ని చాలా బాగా చూసుకునేవాడంట. తర్వాత కాలంలో అతన్ని రాముడు అన్నారు. ఆ తర్వాత దేవుడు అన్నారు. ఆ దేవుని నా తాత చూడలేదు, నా తండ్రి చూడలేదు, నేను చూడలేదు. కానీ రోడ్డు పక్కన ఏదైనా రామాలయం కనిపిస్తే ఆగి చేతులెత్తి మొక్కుతాం. మా కన్నీళ్ళని తుడిచి కష్టాల్ని తీర్చమని అడుగుతాం. కనిపించిన ఆ దేవుడు మా కష్టాలను తీరుస్తాడో లేదో తెలియదు, కానీ నువ్వు మా కష్టాలను తీర్చావు. నువ్వే నా రాముడివి, నువ్వే నా దేవుడివి. నీకోసం ఏమైనా చేస్తా. ఇది త్యాగం కాదు, బాధ్యత. ప్రతి 20 yearsకి జనరేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ వచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉంటాయో బాక్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఐ యామ్ ద బిగ్గెస్ట్ ఎపోక్ ఆఫ్ ది జనరేషన్. అండ్ ఐ యామ్ ద బిగ్గెస్ట్ ఎపోక్ ఆఫ్ ది జనరేషన్. మీ అందరికీ నా తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. బట్ బిఫోర్ దట్ మీ అందరికి ఒక కథ చెప్పాలి. ఒకటి కాదు, 3 కథలు.
అలా వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత నా జీవితం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. మళ్ళీ నా జీవితంలో రంగులు నింపడానికి వచ్చింది ప్రియా. అబ్బా, ఎన్ని సినిమాల్లో చూడలేదు, కొంపదీసి నిజంగానే తగిలిందా? I won! నాకెందుకో ఫ్యూచర్లో మిమ్మల్ని ప్రేమిస్తాననిపిస్తోంది. సో అందుకోసం మనం ఇప్పటి నుండే ఫ్రెండ్షిప్ చేయడం బెటర్ ఏమో. నాకెందుకో మనం ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాం అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచే ప్రేమించుకోవడం బెటర్ ఏమో. ఏమో ఏమో ఇది ట్రై చేయి, బాగుంటుంది. వద్దు, ట్రై చేస్తేనే కదా తెలిసేది బాగుంటుందో లేదో. నిజంగా బాగుంటుంది. కావాలనుకుంటే ఎంత కష్టమైనా కావాలి, వద్దనుకుంటే ఎంత ఇష్టమైనా నాకొద్దు. అయ్యా అమ్మయ్య, డోర్ వచ్చిందా? నా ప్రాణం మీదకి వచ్చింది అనుకున్నా. ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఈ రూమ్లో ఉంటుంది. మా బేబీ అనుకుంటే బాగున్నాడేంటి? రా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నా. అంటే అంకుల్ అది నువ్వు మా అమ్మాయి ఇలాగే దొంగచాట కలుస్తూ ఉంటారంటగా? మా అమ్మాయి చెప్పింది. కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. అంటే అంకుల్ అది మరి ఎప్పుడైనా చెప్తున్నాగా, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. కూర్చో. ఈయనేంటి ఏది మాట్లాడకుండా ఇలానే చూస్తున్నాడు? సరే మనమే మాట్లాడదాం. అంకుల్ చాలాసేపటి నుంచి ఇలానే చూస్తున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. చెప్పు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అంకుల్. నాన్న ఉన్నారు కానీ హ్యాండిక్యాప్డ్. ఆస్తిపాస్తి ఏమైనా? నేనే ఆస్తి అంకుల్. అదంతా ఓకే, మరి లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంకుల్ నేను ఐఏఎస్కి ప్రిపేర్. ప్రియా శారీలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? సారీ అంకుల్. ప్రియా, బాబు కాఫీ. అలాగే నాన్న. ఇందాక ఏదో చెప్తాను. అదే అంకుల్, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా అంటున్నా. చూడు బాబు, నీకు మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తాతలు తండ్రులు సంపాదించిన దానిపై బ్రతికేవాడికంటే నీలా జీవితంలో కష్టపడి పైకి ఎదుగుతున్న వాడికే మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం. కానీ ఏంటి అంకుల్, ఎవరన్నా ఒప్పుకోవట్లేదా? నేను మాట్లాడతాను అంకుల్. అవును బాబు. ఎవరు అంకుల్? ప్రియా. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? లాస్ట్ 5 years నుంచి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నాకంటే ఎక్కువగా తనకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. తెలుసు బాబు,
నేను మా అమ్మాయితో మాట్లాడి చూశాను. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఒకసారి ఆలోచించు. ఆనందం వేరు, సుఖం వేరు నాన్న. వాడెప్పుడో ఏదో సాధించి నన్ను ఆనందంగా చూసుకుంటాడని ఇప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వలేను. అది నేను చెప్తే మోసం చేశాను అనుకుంటాడు. అదే మీరు చెప్తే మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. తను తొందరగా మర్చిపోతాడు. మీరే చెప్పండి. నేనే చెప్తాను. నీ అభిప్రాయం నీకు ఆనందాన్ని ఇస్తుందంటే తప్పక నేనే చెప్తాను. ప్రపంచంలో ఏ కూతురు ఆనందమైనా తండ్రికి ఆనందాన్నే ఇస్తుంది. అంతకన్నా ఏది ఎక్కువ కాదు. నేనే చెప్తాను. సరేనా? థ్యాంక్స్ అంకుల్, మీరైనా నన్ను నమ్మినందుకు. ఏంటి అమ్మాయి వస్తుందని చూస్తున్నావా? కాఫీ చెప్పింది నీకోసం కాదు, కింద పెళ్లి చూపు జరుగుతుంది, పెళ్లి కొడుకు కోసం. నువ్వు దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోంచి నేరుగా వెళ్ళొచ్చు. బాబు, బొకే తీసుకెళ్ళు. నాతో ఏమైనా చెప్పాలా? నువ్వు నన్ను ఈ మాట అడగకపోయి ఉంటే నేను నీతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడిని. కానీ అడిగా కదా, చెప్తా విను. 1 నిమిషం క్రితం వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. ఒకవేళ పెళ్ళయి ఉంటే నువ్వు నా భార్య. కానీ ఒకటి చెప్తా విను, యూ విల్ బికమ్ మై అఫైర్ వన్ డే. ఎందుకో చెప్పనా, నీతో గడిపిన క్షణాలు నా జ్ఞాపకాలుగా సరిపోవు. గడిపిన క్షణాలా? ఇప్పుడు వెళ్తా, మరి తిరిగి వచ్చేసరికి ఒకవేళ నీకు పెళ్ళయి ఉంటే ప్రపంచం దీన్ని ఖచ్చితంగా అఫైర్ అనే అంటుంది. పవిత్రమైన బంధాన్ని పెంట పెంట చేసావు తెలుసా. ఇప్పుడు వెళ్తా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి వస్తా. ₹100 కావాలి. దేనికి? మర్చిపోవడానికి. ఏం మర్చిపోవడానికి? కోపం, బాధ, భయం, నొప్పి, ఆఖరికి సంతోషాన్ని కూడా. ₹100 ఉంటే ఇవన్నీ మర్చిపోవచ్చా? ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. ₹100 కావాలి. నేను కూడా మర్చిపోవాలి. రా తమ్ముడు. నా బాడీ, నా మైండ్ నా కంట్రోల్ అయితే లేదు. కానీ నాకు ఒక విషయం అయితే తెలుస్తుంది,
మా నాన్న ఏడుస్తున్నాడని. రే నాన్న లేరా లేరా రే రే లేరా రే. రే నాన్న, నా కాలు పోయినప్పుడు కూడా నేను ఎప్పుడు బాధపడలేదురా. ఇప్పుడు ఇలా అయిపోతుంటే నా రెండో కాలు పోయినంత బాధగా ఉందిరా. హలో రే, డబ్బులు కావాలరా. రే లాగిన్లో ఉన్నారా? నేను డిప్రెషన్లో ఉన్నారా. అయితే ఎవడికి? అయినా నీకెందుకురా ఇప్పుడు డబ్బులు? మర్చిపోవడానికని ఒక మహాన్ భావుడు చెప్పారా. నాకు డబ్బులు కావాలరా. రే నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. మరి రే నాకు డబ్బులు కావాలరా. నాకు డబ్బు నేను చెప్పేది హలో హలో. ఫోన్ పెట్టరా. రే బాయ్ రా బాయ్. Dream transfers into thoughts and thought transfers into action. హలో ఎవరు? హలో అక్క, ఎలా ఉన్నావురా? పోన్లే, మొత్తానికి ఈ అక్క గుర్తొచ్చింది. డబ్బు కావాలి. నా కోసం వచ్చావనుకున్నా, డబ్బు కోసం వచ్చావా? ఏమోలే, నువ్వు వచ్చావా చాలు నాకు. నీ గురించి చాలా వింటున్నానురా ఈ మధ్య. వీధి చివర పాల ప్యాకెట్ తీసుకురావడానికి కదలని కాళ్ళు వైన్ షాప్ దాకా వెళ్తున్నాయంట. ఆగు, మెసేజ్ గట్రా వేయడం నీ పని కాదు, నా పని. నాన్న అక్షయ, నా బ్యాగ్ తీసుకురా. డబ్బు కోసం మాత్రమైతే నా దగ్గరికి రాకు. ఇక నాకు కనిపించకు, వెళ్ళు. అరే నీకు గుర్తుందా, నాన్న నాకు 90 మార్కులు వస్తే మెచ్చుకునేవాడు. కానీ నీకు జస్ట్ 35 మార్కులు వచ్చినా మురిసిపోయేవాడు రా. బేసిక్గా తండ్రికి కూతురంటే ఇష్టం, తల్లికి కొడుకంటే ఇష్టం ఉంటుందంటారు. కానీ అది మన విషయంలో నిజం కాదురా. నాన్నకు నువ్వంటేనే ఇష్టం రా. నాన్న అనే మాట మాత్రమే నాతో ఉంది,
కానీ నాన్న మాత్రం నీతోనే ఉన్నాడురా. హలో రేయ్ డబ్బులు కావాలన్నావు కదా, ఎంత? వద్దురా, డబ్బులు వచ్చినాయిలే. నేను కాకుండా నీకెవర్రా డబ్బులు ఇచ్చేది? నాకు హక్కుందిరా. అక్క. హలో హలో. హే మిస్టర్, లెగ్గు ఫస్ట్. లెగ్గు ఫస్ట్. ఇక్కడ ఎందుకు పడుకున్నారు మీరు? ఎవరు మీరు అసలు ఇక్కడ పడుకున్నారు? హే తాగొచ్చినట్టున్నాడు. ఇది నా బాటిల్. అయినా ఇక్కడ ఎందుకు పడుకున్నారు? ఇక్కడ ఎంతో మంది చదువుకోవడానికి వస్తారు, మీలా తాగి పడిపోవడానికి కాదు. లెగ్గు ఫస్ట్. ఇది నా బెంచ్. నీ బెంచ్? అవును. అసలు ఇది ఏ ప్లేస్? స్టడీ పార్క్. నీ ముఖం చూస్తుంటే ఏ లక్ష్యం లేని వాళ్ళలాగా ఉన్నావు. నీలాంటి వాళ్ళకి ఇది ప్లేస్ కాదు. సో వెళ్ళు. లెగు నువ్వు ఫస్ట్. అసలు ఏం ప్రిపేర్ అవుతున్నావు? ఐఏఎస్. అయినా వీడిని కాదా వాచ్మ్యాన్ అనాలి. ఎవరిని పడితే వాడిని లోపల పంపిస్తున్నాడు. నాన్న, నేను సెలెక్ట్ కాలేదు నాన్న. పర్లేదు నాన్న. నెక్స్ట్ టైం ట్రై చేయి. ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు నాన్న. ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు. నెక్స్ట్ టైం ట్రై చేయి. మీ కంటికి నేను ఎప్పుడు చిన్నపిల్లలానే కనిపిస్తా కదా నాన్న. నాకే కాదురా, ఏ తండ్రికైనా ఎప్పటికీ వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలాగానే కనిపిస్తారా. ఇదే నా లాస్ట్ అటెంప్ట్ నాన్న. ఇదేం సినిమా కాదు నాన్న. హీరోకు కష్టం రాగానే కొండలన్నీ కొట్టేసి కోట్లు సంపాదించడానికి, కారు దిగుతూనే నేను కలెక్టర్ అనడానికి. ఇది జీవితం ఇలాగే ఉంటుంది. ఆ స్టిక్ ఇవ్వరా. అయినా ఈ దేశంలో చదివిన చదువును బట్టి ఉద్యోగం, టాలెంట్ని బట్టి భవిష్యత్తు డిసైడ్ అయి ఉండదురా. అయినా నా దృష్టిలో టాలెంట్ లేనోడే 10 to 6 ఉద్యోగం చేస్తాడురా. టాలెంట్ ఉన్నోడు ఏదైనా చేస్తాడు. ఒక తండ్రిగా నేను కోరుకునేది నువ్వు నలుగురికి ఉపయోగపడితే చాలు.
నాకో నలుగురు కావాలి. సొంతింట్లో సొసైటీలో నలిగిపోయిన వాళ్ళు, గురి తెలిసి దారి తెలియని వాళ్ళు నలుగురు. నాతో పనిచేస్తావా? నీ కోసం పనిచేస్తా. ఇందులో నేనేంటి? ఐ మీన్ నా పొజిషన్ ఏంటి? నేను ఒక టీంని క్రియేట్ చేయబోతున్నా. ముందు 4, తర్వాత 40. ఆ తర్వాత నాకు కూడా తెలియదు. ఆ టీం పేరేంటి? టీమ్ బగ్. ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం? మీ అందరూ బగ్స్ కాదు, బాధితులు. సమాజం వల్ల, పరిస్థితుల వల్ల, ఫ్యామిలీల వల్ల వేధింపబడ్డారు. చావు చేతుల్లోంచి తీసుకొచ్చాం మీ అందరినీ. రెండోసారి పుట్టే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఈసారి మీరు పుట్టింది ఎవరి కోసమో తెలుసా? మీకోసం. మీ అందరికీ నేను ఇవ్వబోయేది ప్రాణం కంటే గొప్పది. అదేంటో తెలుసా? స్వేచ్ఛ. ఒక మర్డర్ చేసి బెయిల్ తీసుకోకుండా ప్రశాంతంగా తిరగగలిగే స్వేచ్ఛ. ఫుల్గా తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడినా ఏ అధికారి మిమ్మల్ని ఆపకుండా వదిలేసేలా ఒక సెలబ్రిటీకి ఉన్నంత స్వేచ్ఛ. డ్రగ్స్ కేసులో మీ అమ్మాయి అబ్బాయి పట్టుబడి మీకంటే ఎక్కువ ఫేమస్ అవ్వాలని మీకు లేదా? వీటన్నిటికీ డబ్బు కావాలి. ఐ విల్ గివ్ దట్ ఫ్రీకింగ్ మనీ. బిఫోర్ దట్ మీ అందరు నాకు పని చేసి పెట్టాలి. మునక్కాయలు ఎక్కడన్నా? బయట. టమాటాలు ఎలాగిచ్చారు? కేజీ 30 అంట. మనకైతే మనమేం స్పెషలా? మనకి 30. సార్ ఇది ఆఫీస్ కాదు, నో ఫార్మాలిటీస్. ఏం కొనడానికి వచ్చా? మునక్కాయలు సార్. అసలు కేసు విషయం ఏమైంది? సార్ ఎటువంటి క్రిమినల్ అయినా ప్యాటర్న్ కానీ ఒక క్లూ కానీ వదులుతాడు. కానీ ఈ కేసుకి సంబంధించిన వరకు మనకి ఎటువంటి క్లూ లేదు. లెట్స్ వెయిట్ ఫర్ ద క్లూ. ఓకే సరే, అయితే మళ్ళీ కలుద్దాం. నిజంగానే నువ్వు కాయగూరలు కొనడానికి వచ్చావా? పచ్చిమిర్చి ఎట్లా? అర్ధ కేజీనే వేయి. యా ఓకే, గాట్ ఇట్. Sir, we have a great information about Bug and his team. Oh, so great, sir. ఏంటి ఇన్ఫర్మేషన్? నీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాకుండా నీకు మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ నువ్వే చెప్పు. అర్థం కాలేదు సార్. ఇది నీ కోసం చేసావో నిజాయితీ కోసం చేసావో నాకు అనవసరం. నాకు తెలియకుండా చేసావు. ఇట్ మ్యాటర్స్ మీ అ లాట్. అయితే జింకకి వేటాడడం అన్నా నేర్పించాలి, లేదా పులికి గడ్డి తినడం అన్నా నేర్పించాలి. ఇక్కడ రిస్క్ ఏంటో తెలుసా? ఆ జింకకి వేటాడడం నేర్పించాల్సింది కూడా మళ్ళీ ఆ పులే. వాళ్ళు జింకలు కూడా కాదు సార్, గొర్రెలు. అయ్యుంటే మంచిదే. అసలు ఎవడయ్యా వాడు? 4 సైనికులు ఒక అర్జునుడితో మొత్తం యుద్ధాన్ని గెలవాలనుకున్నాడు. అసలు 40 మంది సామాన్య ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? అసలు 40 మంది చేతుల్లో గన్స్ ఎందుకున్నాయి?
అసలు 40 మందే ఎందుకు, 41 ఎందుకు కాకూడదు? సార్ ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చెప్పకుండా ఏదో పీకడానికి వెళ్ళావుగా, నువ్వే చెప్పు. వాడిని భయపెడదాం సార్. భయపెడితే కాదు, భయపడితే సరిపోతుంది. వాళ్ళల్లో ఒక్కడు భయపడినా మన పని ఈజీగా అయిపోతుంది. కనీసం వాడి పేరన్నా తెలుసా మనకి? భార్గవ్, ఇదంతా చేస్తుంది నువ్వా? ఇదిగో నా రైట్ సైడ్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఎవరో ఒకరు ఉన్నారని మాత్రం తెలుసు. అండ్ నా ఫ్రెండ్ తెలుసా, చిన్నప్పుడు డబ్బులు వచ్చాయని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? హలో, వినపడుతుందా? హలో, నిన్నే. ఏంటి సూసైడా? అప్పా యాపా? అదే లోన్ యాప్. రే, పిలుస్తుంటే వినపడదా? చౌడా. నిజంగానే వినపడదా? డబ్బులే కదా ప్రాబ్లం, నేనిస్తా. మరేంటి? ఇప్పటి వరకు అందరూ డబ్బులే అడిగారు. ఫర్ ద ఫస్ట్ టైం వర్క్ అడిగింది నువ్వు ఒక్కడివే. సరే పద. సార్ ఒక నిమిషం. కనీసం ఎక్కడికో చెప్పకుండా పిలుచుకొచ్చేసారు. మన సుపీరియర్ దగ్గరకు వచ్చాం. డిపార్ట్మెంట్లో ఆయన్ని భీష్మా అని పిలుస్తారు. ఇలాంటి టిపికల్ కేసెస్లో ఆయన సలహా తీసుకోవడం నాకు అలవాటు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. లెట్స్ గో. సార్, ఫైల్ సార్. సార్ కెన్ ఐ? యా షూర్. ఫ్రెండ్ వల్ల, ప్రేయసి వల్ల ఫ్యూచర్ తను అనుకున్నట్టు లేకపోవడం వల్ల క్రిమినల్ అయ్యాడంటే నేను నమ్మను. ఏమైంది? సార్ టార్గెట్ ఆల్రెడీ ఎవరో కొట్టేశారు సార్, అందుకని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. రే ప్రసాద్, ఈరోజు అకాడమీ క్లోజ్ కదా? అవును సార్. మార్నింగ్ ఎవరైనా వచ్చారా? మార్నింగ్ ఎవడో కూడా వచ్చారు సార్. న్యూ జాయినింగ్ అనుకుంటా. ఒకటే బుల్లెట్ ఉందని చెప్పినా వినలేదు. వచ్చాడు, కాల్చాడు, వెళ్ళిపోయాడు సార్, అంతే. డెఫినెట్లీ దెర్ విల్ బి వన్ మోర్ ఫ్లాగ్. ఓకే సార్. అండ్ దెర్ విల్ బి వన్ మోర్ లాక్. అసలు వాడు ఏం చేయబోతున్నాడు? కుంభస్థలాన్ని కొట్టబోతున్నాం.